వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఇంటర్ మ్యాథ్స్ స్టార్ట్ చేశాను కదమ్మా. ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ థర్డ్ చాప్టర్. ఓకే, ఎక్సైజ్ 3ఏలో ఫస్ట్ రోమన్లో సెకండ్ వన్. సో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఒకసారి లాస్ట్ వీడియో చెక్ చేయండి. ఓకే, సో సెకండ్ వన్, ఫైండ్ ద డిగ్రీ మెజర్స్ కరస్పాండింగ్ టు ది ఫాలోయింగ్ రేడియన్ మెజర్స్. ఓకేనా? ఓకే, సో రేడియన్ మెజర్స్ యూజ్ పై ఈజ్ ఈక్వల్ 22/7. సో రేడియన్ మెజర్ అంటే ఆల్రెడీ ఫార్ములా చెప్పాను మీకు, π/180తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? డిగ్రీ మెజర్స్ అంటే 180/π. ఓకే, సో 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 minutes, 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. ఓకేనా? సో 11/16 ఇచ్చారు. సో 11/16. ఓకే, సో 11/16 అంటే మనం ఏం చేయాలి? డిగ్రీ మెజర్స్ కదా ఫైండ్ అవుట్ చేయవలసింది. ఓకే, సో డిగ్రీ మెజర్స్. ఓకేనా? జాగ్రత్తగా వినండి. డిగ్రీ మెజర్స్. ఓకే, సో ఏంటి ఇక్కడ ఏమిచ్చారు? 11/16 ఇంటూ 180/π కదా. పై అంటే ఎంత? ఇక్కడ ఏమి యూజ్ చేయమన్నారు? ఇక్కడ 22/7. ఓకేనా? సో చూడండి, 11/16 ఇంటూ 180/22/7. ఓకేనా? ఈ 22/7 ఏమవుతుంది? డినామినేటర్ న్యూమినేటర్లోకి వెళ్తుంది కదా. అంటే ఏంటి? 11/16 ఇంటూ 180/22 ఇంటూ 7. ఓకేనా? ఇంతవరకు క్లియర్? ఓకే, 11 2s are 22. ఓకేనా? సో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి, 2 8s. ఓకే, 2 9s, 90 కదా. మళ్ళీ ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 45s. ఓకేనా? ఓకే, అర్థమైందా? ఓకే, సో క్యాన్సిలేషన్ అర్థమైందమ్మా? డౌట్ లేదు కదా? ఓకే, సో 7 ఇంటూ 45 ఎంత? 7 5s are 35. ఓకే, 7 4s are 28. 28 ప్లస్ 3 31 అంటే 315/8, 315/8. సో ఇక్కడ ఈ వాల్యూ ఎలా వస్తుంది చూడండి ఒకసారి. 315 కదమ్మా. సో 8 3s are ఓకే 24 అంటే ఎంత? 31 - 24 అంటే 7 కదా, 75. ఓకే, నెక్స్ట్ 8 9s 72. సో 3 అంటే ఏంటి? ఇక్కడ ఎలా వచ్చింది వాల్యూ చూడండి ఒకసారి జాగ్రత్తగాను. 39. ఓకే, 39 రిమైండర్ అంతా 3/8 అని రాయొచ్చు కదా. సో దీన్నే ఎట్లా రాయొచ్చు? 39 ప్లస్ 3/8. నెక్స్ట్ దీన్ని మినిట్స్ని మార్చాలంటే ఎలాగా? డిగ్రీస్ మినిట్స్లో మార్చాలంటే 60తో మల్టిప్లై చేయాలి కదా. సో అంటే ఇంటూ 60. ఓకే, ఇంటూ 60. అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు? ఓకేనా? సో 39 ఇంటూ 3/8 కదా. సో ఈ 3/8నే ప్లస్ 3/8 కదా దీని వాల్యూ. అంటే 3/8 డిగ్రీస్ని మినిట్స్లో మార్చాలంటే ఏంటిది? ఇక్కడ 60తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో 8 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి, 3/8 కదా. ఒకసారి చూడండి, ఒకసారి 2 4s. ఓకే, 2 30s, 2 2s, 2 15s. ఓకేనా? అంటే ఎంత వచ్చింది వాల్యూ ఇక్కడ మీకు? 39 ప్లస్ 3 15s ఎంత? 45 కదా, 45/2. ఓకే, సో మళ్ళీ 2 45 డినామినేటర్ వాల్యూ చేస్తే ఎంత వస్తుంది? 2 2s are 4. ఓకే, 5 ఉంది, 2 2s are 4. సో 1 రిమైండర్. ఓకేనా? 1 ఎంత వచ్చింది? 1 రిమైండర్ వచ్చింది. ఓకే, ఓకేనా? సో ఇక్కడ ఏం రాయొచ్చు నెక్స్ట్? ఇక్కడ 45 minutes అమ్మా. సో ఇక్కడ ఏం రాయొచ్చు? 39 ప్లస్ 39 degrees. ఓకే, 22 ఏముంది ఇక్కడ? 22 1/2. ఓకే, ఓకే 1/2 minutes అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సెకండ్స్లో మార్చాలంటే ఎంత? 39 ప్లస్ 22
ప్లస్ 1/2 ఇంటూ 60. ఓకేనా? అంతే కదా, 1/2 ఇంటూ ఇది 22 మినిట్స్. ఓకే, సో మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఎంత, 2 3 6, 2 30s. ఓకేనా? ఓకే, అర్థమైందా? 2 30s అంటే ఏంటి, ఏమొస్తుంది ఇక్కడ, 39 ప్లస్ 22, చూడండి 22 మినిట్స్ 30 సెకండ్స్. ఓకేనా? ఇది 39 ప్లస్ 22 మినిట్స్ 30 సెకండ్స్. ఓకే, ఎట్లా రాయొచ్చు ఫైనల్గా చూడండి, 39 డిగ్రీస్ 22 మినిట్స్ 30 సెకండ్స్. ఇది ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఓకేనా, 39 డిగ్రీస్ 22 మినిట్స్ 30 సెకండ్స్. సో అది ఓకే, సో అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాము, 11/16 180/5తో మల్టిప్లై చేసాము. ఇక్కడ పై అంటే 22/7. సో 22/7, 7 అనేది ఇక్కడ డినామినేటర్ వాల్యూ న్యూమినేటర్లోకి వెళ్తుంది. సో క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా, 315/8. సో దీని వాల్యూ ఎంత వచ్చింది, 39 ఇంటూ 3/8. సో 3/8ని మళ్ళీ దీన్ని ఏం చేసాము, మినిట్స్లో మార్చడానికి 60తో మల్టిప్లై చేసాం. ఓకే, సో 39 ప్లస్ 40/2 మినిట్స్ వచ్చింది. దీన్ని మళ్ళీ చేస్తే సింప్లిఫై చేస్తే 22.5. సో 22.5 మళ్ళీ 1/2ని మళ్ళీ మినిట్స్ని మళ్ళీ సెకండ్స్లో మార్చాము, 60తో మల్టిప్లై చేయాలి. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది, 39 డిగ్రీస్ 22 మినిట్స్ 30 సెకండ్స్. ఓకేనా? సో అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, -4. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, సో -4 చూడండి ఒకసారి, మళ్ళీ సేమ్ 11/180తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? చూడండి సొల్యూషన్, డిగ్రీ మెజర్స్. ఓకే, -4 ఇంటూ ఏంటిది, 180/π కదా, 180/π. సో -4 ఇంటూ 180/22/7. ఓకేనా? సో -4 ఇంటూ 180/22. ఓకే, సో అర్థమవుతుందా? ఓకేనా? ఓకే, సో ఇంటూ 7. ఓకే, సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, 2 టేబుల్ క్యాన్సిల్ చేసి చూడండి, 2 2s 2 11s. ఓకే, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, సో మల్టిప్లై చేసేయండి. ఓకే, 2 18s. ఓకే, 16 3 ఇంటూ మైనస్ వేసుకుంటూరండి, మైనస్ మాత్రం మర్చిపోకండి, ఇంటూ 11. ఓకే, సో వాల్యూ ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఓకేనా, 7 zeros 0. ఓకే, 7 6s 42, 4 7 3s 21 25. ఓకేనా, సో 11 -25 2520/11. ఓకేనా, సో దీనికి వాల్యూ రాదు కాబట్టి మనం మళ్ళీ చేయాల్సిందే. సో 2520. ఓకేనా, 2520 అంటే 11 2s ఫస్ట్ 22. ఓకే, 3 32. సో మళ్ళీ 11 2s 22. నెక్స్ట్ ఏముంటుంది, 10 ఉంటుంది, 0 దింపుకుంటే ఏమవుతుంది, 11 9s. ఓకేనా, 99. సో 1 ఈజ్ రిమైండర్. ఓకేనా, అర్థమైందా? అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి, ఆన్సర్ ఎంత, -20 11 కదా ఇది కదా. సో జాగ్రత్తగా వినండి, దీని ఏమవుతుంది, -229 ఇంటూ 1/11. ఓకేనా, దీన్ని మళ్ళీ ఏంటి మినిట్స్లోకి మార్చాలి కదా, -229 ప్లస్ 1/11 ఇంటూ
60 మినిట్స్లో మారుస్తున్నాం. ఓకేనా? 60 మళ్ళీ 60/11 అంటే -22 -229 ప్లస్ 60/11. ఓకేనా? మళ్ళీ ఇక్కడ మనకేం క్యాన్సిల్ అవ్వదు కదా. సో అంటే ఏంటి 11 5s ఓకే 55 5 ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ -229 ప్లస్ 5 × 5/11. ఓకే. సో -229 డిగ్రీస్ ఇది. ఓకేనా? ఇది డిగ్రీస్ ప్లస్ 5 ఇదేంటిది మినిట్స్ కదా 5 మినిట్స్ 5 మినిట్స్. ఓకే అర్థమవుతుందా? ప్లస్ 5/11 మళ్ళీ సెకండ్స్లోకి మార్చాలి దీన్ని ఇంటూ 60తో మల్టిప్లై చేయాలి. ఓకే అర్థమైందా? ఇక్కడ వరకు క్లియర్? ఓకే. సో ఏమవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి 5 6s 5 60s 300 కదా. అంటే ఏంటి -229 డిగ్రీస్ ప్లస్ జాగ్రత్తగా వినండి 5 మినిట్స్ ప్లస్ 300/11. ఓకేనా? ఇదేంటి సెకండ్స్. ఓకే. సో మళ్ళీ 300/11 పోదు కదా, మనం చూసుకుందాం ఒకసారి. ఓకే అంటే ఏంటి 11 2s 22 కదా. ఇక్కడ ఎంత మిగులుతుంది 8 మిగులుతుంది 80. 11 7s 77. నెక్స్ట్ ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకోండి 0. ఓకేనా? నెక్స్ట్ 11 2s 22 మళ్ళీ 8 మిగులుతుంది. ఓకే. సో అర్థమైందా? అంటే ఏంటి 27.2. ఓకేనా? సో ఏమవుతుందంటే ఇక్కడ చూడండి -229 డిగ్రీస్ 5 మినిట్స్. ఈ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 27తో ఆపేయచ్చు. ఓకేనా? 27 సెకండ్స్. ఓకేనా? సో ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే. మైనస్ మాత్రం మర్చిపోకుండా వేయండి. సో ఇది మర్చిపోతే మాత్రం ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఓకేనా? సో అర్థమైందా? ఇక్కడ చూడండి -4 ఇచ్చారు. సో 180/π అంటే 22/7 సింప్లిఫై చేసాం ఇక్కడ వాల్యూ. సో -2520/11. సో దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసాం అంటే 1/11. దీన్ని మళ్ళీ మినిట్స్లోకి మార్చాం. సో 60తో మల్టిప్లై చేసాం. ఓకే అర్థమైందా? నెక్స్ట్ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని మళ్ళీ సెకండ్స్లోకి మార్చాం. ఓకే. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇదే ఆన్సర్. ఓకేనా? 27తో ఆపేయచ్చు ఇక్కడ. -229 డిగ్రీస్ 5 మినిట్స్ 27 సెకండ్స్. ఓకేనా? అర్థమైందా? ఓకే. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్ 2లో థర్డ్ ప్రాబ్లం ఏంటది 5π/3. ఓకేనా? సో డిగ్రీ మెజర్స్ చూడండి సొల్యూషన్. సో డిగ్రీ మెజర్స్ ఏంటి 5π/3 కదా ఇంటూ 180 ఎంత వాల్యూ ఇచ్చారు మనకి 180/π. ఓకేనా? చూడండి 5π/3 కదా, మనం ఏం చేయాలి డిగ్రీ మెజర్స్లో కన్వర్ట్ చేయాలి. సో డిగ్రీ మెజర్స్ కదా 5π/3 ఇంటూ 180/πతో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? సో 3లో 60 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 3 × 60 కదా 180 కదా. సో 5 × 60 అంటే 300 డిగ్రీస్. చూసారా చాలా ఈజీగా అయిపోయింది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సమ్ 7π/6 చూడండి సొల్యూషన్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే 5 ప్రాబ్లం. సో డిగ్రీ మెజర్స్. ఓకేనా? డిగ్రీ మెజర్స్. సో 7π/6 కదా ఇంటూ 180/π. ఓకేనా? సో ఇక్కడ పై క్యాన్సిల్. ఓకే. సో ఇక్కడ 6 అనేది 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో 7 × 30 అంటే ఎంత 7 0s 0 7 3s 21 డిగ్రీస్. అంతే ఇదే ఆన్సర్. ఓకే చూడండి ఎంత ఈజీగా అయిపోయింది ప్రాబ్లం. సో మనకు అక్కడ పైన ఇవ్వనప్పుడు సింగిల్ వాల్యూ డిజిట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకు కొంచెం క్రిటికల్ అవుతుంది ప్రాబ్లం. ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? సో అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే సెకండ్లో ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్లో ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా?
సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.